హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఒకటి, రేపు 27వ తారీఖు గురువారం నెల్లూరులో ఒక బీసీ చర్చా వేదికని పెడుతున్నాం. ఈ యొక్క బీసీ నవ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మీ అందరికి కూడా తెలుసు, ఈ మధ్య గత 2 నెలలుగా బీసీలకు రిజర్వేషన్లు కావాలని, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో తప్పకుండా మేమెంతో మాకంత జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ గత నెల నుంచి జిల్లాల మీటింగులు పెడుతున్నాము. ఈ యొక్క జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం, అలాగే బీసీ మహాసభ సంఘం, అలాగే జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ, మా యొక్క బీసీ నవచైతన్య వేదిక పార్టీ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాలు నిర్వహిస్తున్నాం. దీనికి అధ్యక్షుడిగా మా జాతీయ అధ్యక్షుడు అబారు మల్లికార్జున గారు వస్తున్నారు. అలాగే విశిష్ట అతిథిగా మా యొక్క హైకోర్టు లాయర్ గారు వైకే గారు వస్తున్నారు. అలాగే మాకు ప్రత్యేక అతిథిగా మాజీ ఎమ్మెల్సీ నెల్లూరు బోదాటి రాధాకృష్ణ గారు కూడా వస్తున్నారు. రేపు 27వ తారీఖు ఈ యొక్క సమావేశం నిర్వహించబోతున్నాం. బీసీలకు రిజర్వేషన్లు తప్పకుండా సాధించాలని ఒక పట్టుదలతో ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాము. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్న మన యొక్క 26 జిల్లాల మా సంఘం యొక్క ప్రతినిధులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా మన బాపట్ల జిల్లాకి ఇతను మా మిత్రుడు, చీరాల నియోజకవర్గం ఈపూరుపాలెం గ్రామానికి చెందిన మునగపాటి నాగరాజు గారు ఈరోజు ఈయన్ని మా యొక్క ఈ సంఘానికి, బీసీ నవచైతన్య వేదిక సంఘానికి జిల్లా కార్యదర్శిగా నియమించడం జరిగింది. అలాగే ఈ యొక్క జిల్లాలో కూడా గత 3వ తారీఖు పోయిన 3వ తారీఖు రోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. అలాగే తిరుపతిలో లాస్ట్ 15వ తారీఖు, అంటే ఇప్పటికి ఈ వారం రోజుల క్రితమే 15వ తారీఖు కూడా అక్కడ ఒక గొప్ప రౌండ్ టేబుల్ సమావేశం చర్చా వేదిక పెట్టి అది బాగా సక్సెస్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 3వ సభ నెల్లూరులో వచ్చే 27వ తారీఖు, వచ్చే గురువారం రోజే ఒక చర్చా వేదిక నిర్వహించబోతున్నాం. ఆ సందర్భంగా ఈ పాంప్లెట్లు కూడా ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. అలాగే ప్రతి జిల్లా వరుసగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి కమిటీలను నిర్వహిస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని, బీసీలకు రిజర్వేషన్లు కావాలి, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఖచ్చితంగా సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకే మేము ఈ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రభుత్వాలకు మేము తెలియజేసేది ఏంటంటే, బీసీలు స్వతంత్రం వచ్చి 8 దశాబ్దాలు అవుతున్నా కూడా ఇంతవరకు బీసీలకు ఏమాత్రం రాజకీయాల్లో కానీ, లేకపోతే ఉద్యోగాల్లో కానీ, విద్యలో కానీ, సామాజికంగా ఆర్థికంగా కూడా చాలా వెనుకబడిపోయి ఉన్నారు. కాబట్టి 8 దశాబ్దాలుగా ఈ బీసీలని పట్టించుకోకపోవటం ఎంత దుర్మార్గమో ప్రజలందరూ ఆలోచించాలి, మా బీసీ సమాజం ఆలోచించాలి, అలాగే ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారేమో బీసీలు అంటే వెన్నుముక అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారేమో బీసీలు అంటే వెన్నుముక కాదు బ్యాక్ బోన్ అంటాడు. కానీ బీసీలకు వీళ్ళు చేసింది ఏమీ లేదు, శూన్యం. ఎందుకు చెప్తున్నానంటే, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా బీసీలకు రిజర్వేషన్లు కావాలని మొట్టమొదట్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే రాశారు. ఏమని రాశారంటే, ఆర్టికల్ 340 రాజ్యాంగంలో పొందుపరిచి అప్పటి ప్రధానమంత్రి గారికి కూడా అనేక సార్లు డిమాండ్ చేశాడు, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎస్సీ ఎస్టీలకు మాత్రం నేను చేయగలిగాము. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాకముందే అవి చేసిన తర్వాతనే పార్లమెంటు సమావేశాలు బిగినాయి. కానీ బీసీలకు మాత్రం ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి మనం నిర్వహించాలంటే అవి కొంచెం చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. దానికి ఒక కమిషన్ వేయాలి. ఆ కమిషన్ ద్వారానే జనాభా ఎంతో తేల్చి ఎవరు ఎంత ఉన్నారో తేల్చిన తర్వాత రిజర్వేషన్ కరెక్ట్గా పకడ్బందీగా పక్కాగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఆర్టికల్ 340ని పొందుపరిచానని ఆయన ఎంతో
ఆవేదన పడ్డాడు పార్లమెంట్లో. కానీ అప్పటి ప్రధానమంత్రి ఒప్పుకోలేదు కాబట్టే దానికి నిరసనగా మా బీసీల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా గురువు గారు. అంబేద్కర్ గారు ఏమన్నాడంటే, పార్లమెంట్లో నేనుండి మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉండి ఉపయోగం ఏంటి? మా గురువు గారైన జ్యోతిరావు పూలే గారి ఆశయాన్ని నెరవేర్చలేనప్పుడు నాకు ఈ పదవి ఎందుకు అని చెప్పి ఈ పదవిని రాజీనామా చేసి బయటకు వచ్చాడు. అలాగే రెండోసారి మళ్ళీ 1977లో బీసీ ఉద్యమం మళ్ళీ వచ్చింది. ఎలా వచ్చింది అది? 77లో బీసీలు జనతా ప్రభుత్వం వచ్చింది. అప్పట్లో జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు ములాయం సింగ్ యాదవ్ గారు, శరద్ యాదవ్ గారు ఆ జనతా గవర్నమెంట్లో మాకు బీసీలకు రిజర్వేషన్లు కావాలి అని ఉద్యమాన్ని మొదలుపెట్టి ఈ యొక్క కమిషన్ని ముందుకు తీసుకెళ్ళాడు. కానీ ఆ ప్రభుత్వం 3 సంవత్సరాల తర్వాత 80లో మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చింది కాబట్టి దాన్ని సాధించలేకపోయారు. అంటే ఇందిరాగాంధీ అడ్డుకుంది మన బీసీల రిజర్వేషన్ని, నెహ్రూ గారు అడ్డుకున్నారు. ఆ తర్వాత 1990లో మళ్ళీ విపి సింగ్ గారు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మన ములాయం సింగ్ యాదవ్ గారు, బీహార్ ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్ గారు ఇద్దరు కూడా విపి సింగ్ గారి దగ్గర గట్టిగా మాట్లాడి మళ్ళీ స్టార్ట్ చేశారు. అప్పుడే బీసీ కమిషన్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో బీజేపీ అప్పట్లో పార్టీ లేదు, ఇద్దరే ఎంపీలు, లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ గారు ఈ బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ఇష్టం లేక దీన్ని అడ్డుకోవడం కోసం, ఈ బీసీ కమిషన్ అడ్డుకోవడం కోసమే కమండలం దీక్ష అనే ఒకటి పేరు పెట్టి రథయాత్ర ప్రారంభించి దేశం మొత్తంలో ఈ బీసీలకు రిజర్వేషన్లు కల్పించకూడదు అని కృత నిశ్చయంతో ఆయన అడ్డుకున్నాడు. అంటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అడ్డుకుంది, అప్పటి జాతీయ పార్టీ బీజేపీ కూడా అడ్డుకుంది మన బీసీలని. కాబట్టి ఈ 2 పార్టీలు న్యాయం చేయలేదు కాబట్టే ఇప్పటిదాకా ఇంత బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన ప్రాంతీయ పార్టీలు కానీ, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఎన్టీఆర్ గారు కొంతవరకు బీసీలు కానీ ఆయన కులాలు చూడకుండా ఎక్కడ కనపడితే అక్కడ ఎవరికి చదువుకున్నవాడు, జ్ఞానుడు, విఘ్నుడు అనుకుంటే సీట్ ఇచ్చి కొంతవరకు న్యాయం జరిగింది. కొంతవరకు మాత్రమే ఎన్టీఆర్ గారి హయాంలో 5, 6, 7 సంవత్సరాల్లో. కానీ ఆ తర్వాత మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, అప్పటి రాజశేఖర రెడ్డి గారు కానీ ఊరక మాటలు చెప్పి మాత్రమే కాలం గడిపారు తప్ప బీసీలకి ఒరిగింది ఏమీ లేదు. అయినా సరే 1900 ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ఒక్క న్యాయం మాత్రం చేయగలిగాడు. ఏదంటే లోకల్ బాడీస్లో ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా లోకల్ బాడీ ఎన్నికల్లో మాత్రం బీసీలకి 34% రిజర్వేషన్లు కల్పించాడు. అది మంచి పని కాబట్టి అప్పట్లో రాజీవ్ గాంధీ గారిని అందరూ బీసీలు కూడా గుండెల్లో పెట్టుకున్నారు. ఆయనకి భారీ విజయాన్ని సాధించారు. 543 నియోజకవర్గాల్లో 400 పైగా వచ్చినప్పుడు ఆయనకి. ఎందుకంటే ఇది అమలు చేశాడు కాబట్టి బీసీలకి. ఇది ఒక నిజమైన తార్కాణం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2012లో బీసీలకి లోకల్ బాడీలో 34 కాదు 50% నేను అమలు చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఆయన హామీ ఇచ్చాడు. ప్రజలందరూ నమ్మారు. 2012 తర్వాత 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మీ అందరికీ బాగా గుర్తుండి ఉంటుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీకి 75% సీట్లు, అంటే 3 వంతులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశానికి 75% పంచాయతీలు గెలుచుకున్నారు. ఎందుకు? బీసీలు చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని నమ్మి అమలు చేస్తారని ఓట్లేశారు, గెలిపించారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. 2013 సంవత్సరంలో పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాతనే రాష్ట్రం విడిపోయింది. ఆ తర్వాత 2014లో ఎన్నికలు వచ్చాయి. అది మనసులో ప్రజలందరూ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబుని చేసుకుంటే మనకి బీసీలకి 50% రిజర్వేషన్లు వస్తాయి, బ్రహ్మాండంగా మనం అందరం పదవులు వస్తాయి, మనందరికీ మన సమాజం నాయకత్వం ఎదిగిద్దని చెప్పి తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి చేశారు 2014లో. ఆ తర్వాత 5 ఏళ్ళు పరిపాలించాడు. కొంతవరకు ఆయన విమర్శించడానికి ఏమీ లేదు. ఎందుకంటే రాజధాని భూములు ఆయన సమీకరించగలిగాడు, రాజధాని స్టార్ట్ చేశాడు.
పోలవరాన్ని 73% పరుగులు ఎత్తించాడు, అన్నీ బాగానేశారు. కానీ చంద్రబాబు గారు ఎందుకు ఓడిపోయారు ఇప్పటికి కూడా క్వశ్చనే. వాళ్ళు సమీక్షించుకోరు. ఓడించింది బీసీలే. ఎందుకు? 2012లో మేనిఫెస్టోలో పెట్టి 50% ఇస్తానన్నావు కదా. 2013 ఎన్నికలు అయిపోయిన తర్వాత 18లోనే మీ హయాంలో ఎన్నికలు జరగాలి కదా. మీరు ఎన్నికలు జరపలా. అధికారులను పెట్టి ప్రజలను మాయా చేయాలని ఎన్నికలు జరిపితే 50% ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తే బీసీలు అందరూ నాయకులు అయిపోతారు. ఎన్నికల ముందు ఇంకో ఆలోచన ఏంటంటే, ఎన్నికల ముందు ఏదైనా అటు ఇటు జరిగితే, మాకు ఏదన్నా సీట్లు తగ్గితే మాకు ఇబ్బంది అవుద్ది, రేపు మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ గెలవలేమని చెప్పే ఉద్దేశంతో మీరు ఎన్నికల్ని జరపకుండా పంచాయతీ ఎన్నికల్ని అధికారులు పెట్టి నడిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు అది అవకాశంగా తీసుకున్నాడు. ప్రత్యామ్నాయం ప్రజలు కూడా చూసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే తండ్రి చనిపోయిన దాని చెప్పి ఏదో రకరకాలుగా పాదయాత్రలు చేస్తూ ఏదో ముద్దులు పెడుతూ రకరకాలు చేశాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, బీసీలు అంటే వెన్నుముక కాదు, బ్యాక్ బోన్. బీసీలకు నేను అది చేస్తా ఇది చేస్తాను రోజు రోడ్ల మీద తిరిగి ప్రజలకు హామీ ఇస్తే ఆయన్ని నమ్మారు ప్రజలు. 151 సీట్లు, చరిత్ర ఎరుగని సీట్లు గెలిపించి చంద్రబాబు గారిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని సీటు మీద కూర్చోబెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మీకు బీసీలకి బ్రహ్మాండంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా, మీకు నాయకత్వాన్ని పెంచుతా, 700 పదవులు ఇస్తా, 56 కార్పొరేషన్లు చేస్తున్నాను అని చెప్పి 56 కార్పొరేషన్లు చేసిన మాట నిజం. ప్రతి కులానికి కార్పొరేషన్ ఇచ్చిన మాట నిజం. అలాగే ప్రతి కులానికి 10 మంది 12 మంది డైరెక్టర్లు ఇచ్చిన మాట నిజమే. 714 డైరెక్టర్లను కూడా ఇచ్చాడు. కానీ వాటికి ఏం ఉపయోగం, ఏం ఒరిగింది? ఒక కుర్చీ లేదు, ఆఫీస్ లేదు, ₹1 డబ్బులు లేవు. ఊరికే బీసీలని కుర్చీ కూడా లేకుండా అవమానించాడు జగన్మోహన్ రెడ్డి. బీసీల కడుపు రగిలిపోయింది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు దారుణం. అంటే బీసీలకి బ్రహ్మాండంగా చేస్తున్నాడని చెప్పి ఒక కలర్ ఎలా ఇచ్చారు తెలుసు కదా. ఇస్త్రీ పెట్టి కొనేవాడికి 10,000, మా రజకులకి, ఆటో నడుపుకునే సోదరులకి 10,000, మగ్గం వేసుకునే మా చేనేత సోదరులకి ఏమన్నా 24,000. ఈ రకంగా డబ్బులు కాపులకి ఇన్ని వేలు, ఇంకా కార్మికులకి కర్షకులకి అని చెప్పి రకరకాలుగా పెట్టి డబ్బులు ఇస్తుంటే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకాలు చేసి దండలేసాం. మేము కూడా ప్రజానాయకులకు, ప్రజా సమస్యల మీద మేము సంఘాల మీద పనిచేసే, ప్రజల కోసం పనిచేసే అనేక బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు కూడా జగన్మోహన్ రెడ్డిని అప్రిషియేట్ చేశాయి. ఎందుకంటే ప్రజలకు డబ్బులు ఇస్తున్నాడు, ప్రజలకి కొనుగోలు శక్తి పెరుగుతుంది, మా బీసీ జనాలు పైకి వస్తున్నారని. కానీ అంతకాడికి దుర్మార్గమైన పని ఏం చేశాడు? 34% రిజర్వేషన్లు ఎప్పుడో రాజీవ్ గాంధీ గారి టైం నుంచి బీసీలకు ఉంటే 25 ఏళ్ళుగా దాన్ని 10% తగ్గించి 24%తో పంచాయతీ ఎన్నికలు జరిపాడు. ఇదంత దుర్మార్గం. 700 పదవులు ఇచ్చాను గొప్పగా చెప్పుకున్నాడు కదా. ఈ పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు 24%తో 10% తగ్గించి జరపడం వల్ల 1700 పదవులు ఈ రాష్ట్రంలో బీసీలు కోల్పోయారు. మొత్తం ఓసీలు, అగ్రకులాలు వచ్చి టెస్ట్ వేసినాయి. ఇలా పంచాయతీలు మొత్తం ఇప్పుడు ఎవరు వెళ్తుంది? ఎవరు? అంతా అగ్రవర్ణాలే. ఎందుకంటే 24% రిజర్వేషన్ 10% తగ్గిపోయింది కాబట్టి 1700 పదవులు అగ్రవర్ణాలు వచ్చి టెస్ట్ వేసినాయి. ఇది ఎంత అన్యాయం అంటే ప్రజలకేం తెలియదులే, నేనేం చెప్తే నాకు 150 సీట్లు వచ్చినాయి, నేనేం చెప్తే అదే శాసనం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రజలు ఏం చేశారు? ఎన్నికల నాటికి మనసులో పెట్టుకుని ముందు ఎవరు ధర్నాలు చేయాల, రోడ్లు రాస్తా రోకోలు చేయాల. ఎందుకంటే ప్రభుత్వం కూడా అప్పుడు అనగదొక్కింది, అణిచివేసింది. అయినా సరే ప్రజలు కూడా అంత సిద్ధంగా లేరు. ఎందుకంటే ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఏదో పథకాలను ఇచ్చాడు తప్ప పనులు లేవు. బేల్దారు మిస్త్రులకు పనులు లేవు, కూలీ వాళ్ళకి పనులు లేవు, కార్మికులకు పనులు లేవు, కార్మికుల కష్టాలు, అనేక కష్టాలు. ఆఖరికి ఉద్యోగస్తులు జీతాలు రావట్లేదని వాళ్ళు గొడవలు. ఈ రకంగా చేసిన తర్వాత చివరికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎదురు లేదు, 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటాను, నేను అందరికీ డబ్బులు ఇచ్చాను, 2,70,000 కోట్లు నేను ప్రజలకు పంచాను డీబీటీ ద్వారా అని గొప్పగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకు పరిమితం చేసింది ఎవరు? మా బీసీలే. గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఓడిపోయిన 2019లో ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా సమీక్షించుకోవాలా. బీసీలు కాదు మేమేదో ఓడిపోయామనుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా సమీక్షించుకోరు. ఎందువల్ల ఓడిపోయామో ఆలోచించుకోరు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని ఇప్పుడు ఆయన ఊరేగుతాడు. ఏనేమన్నా అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అభివృద్ధి విషయంలో మేము హంస లాంటి వాళ్ళం. దూద్ కా దూద్, పానీ కా పానీ. పాలలో
కడివెడు పాలలో ఒక చుక్క, కడివెడు నీళ్ళలో ఒక చుక్క పాలు పోసినా కూడా మేము అట్లా విడిగానే చూస్తాం. చంద్రబాబు గారు చేసిన మంచి పనులు అప్రిషియేట్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కూడా అప్రిషియేట్ చేస్తాం. పోలవరం ముందుకు తీసుకెళ్లారు, ఇప్పుడు కూడా మళ్ళీ అధికారులకు వచ్చేస్తున్నారు, పోలవరం ముందుకు తీసుకెళ్తున్నారు, అప్రిషియేట్ చేస్తాం, నమస్కారం పెడతాం. అలాగే అమరావతిని కడుతున్నారు, అప్రిషియేట్ చేస్తాం, కోటి దండాలు పెడతాం. అలాగే కంపెనీలు చేస్తున్నారు, దానికి కూడా హ్యాట్స్ ఆఫ్ లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు గారికి. కానీ గత 14 నుంచి 19 వరకు కూడా మీరు ఇలాంటి చాలా చేశారు. కంపెనీలు వచ్చాయి, కియా కార్ల కంపెనీ వచ్చింది, శ్రీ సిటీలో 100 సెల్కుల కంపెనీలు మొత్తం మనకే వచ్చినాయి. మొత్తం సెల్లు దేశంలో మొత్తం మనమే తయారు చేస్తామని చెప్పారు కదా, ఏమైంది? ఓడిచ్చారు బీసీలు. ఎందుకు? బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తా ఇది చేస్తా అన్నాడు, నేనే నాకు తిరగలేదన్నాడు, ఓడిచ్చింది బీసీలే. ఇప్పుడు కూడా మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తున్న చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీసీలకి మేము అడుగుతున్న ఈ డిమాండ్ల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తే తప్ప మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. బీసీల మనసులో ఇప్పటికే పేరుకుపోయింది ఈ రిజర్వేషన్లు కావాలని. ఉద్యమాలు చేయట్లేదంటే ఉద్యమాలు చేయడానికి శక్తి లేదు ప్రజల దగ్గర. తెలంగాణలో 42% రిజర్వేషన్ వస్తుందని, అక్కడ రావాలని ముఖ్యమంత్రి ప్రకటించి అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పెట్టి కోర్టులో అది కొట్టేశారు. అయినా అక్కడ ప్రజలు ఉద్యమం చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు బీసీలకు రిజర్వేషన్ల మాట ఎవరు ఎత్తరు, ప్రభుత్వాలు ఎత్తవు, అధికారం ఉన్న ప్రభుత్వం ఎత్తదు, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడరు. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలే మాట్లాడరు. అసలు ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేధావులు ఉన్నారా, మేధావి వర్గం చచ్చిపోయిందా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. మేధావులు లేరా ఈ రాష్ట్రంలో? తెలంగాణలో మేధావులు చూడండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉద్యమం బాట పట్టి బీసీల కోసం పోరాడుతుంటే ఈ రాష్ట్రంలో ఒక్క మేధావి మాట్లాడు. అదేమంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేసే మేధావర్గం ఒక పక్క, టీడీపీకి చంద్రబాబు గారికి భజన చేసే మేధావర్గం ఒక పక్క. ఇది ఎక్కడని ఈ రాష్ట్రం ఏమైపోతుంది అసలు చూస్తున్నారా? కొంతమంది మేధావులు అయితే ఇటు అటు 2 పక్కలకు కాకుండా రాష్ట్రం గురించి మాట్లాడరు. ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఈ రాష్ట్రం మీద బండలో రాళ్ళు వేస్తుంటారు. దయచేసి మేధావి వర్గం అంతా మేలుకోవాలి. మీ మేధావులంతా నోరుపు, ఒక మేధావి మౌనం ఈ రాష్ట్రానికి చాలా నష్టం. చదువుకున్న మేధావులు మీరంతా ఎందుకు మాట్లాడట్లేదు? బీసీలకి అంత అన్యాయం జరుగుతుందా లేదా? ఇప్పుడు బీసీలకి ఒక పరిష్కార మార్గం ఉంది అని మా బీసీ నవచైతన్య వేదిక చెప్తుంది. ఆ పరిష్కారం ఏందో మేము ఇప్పుడే చెప్తాం మీకే. ఎందుకు ఉంది అంటే బీసీలకి 80 సంవత్సరాల నుంచి చేయలేంది ఇప్పుడు చేసే అవకాశం ఉంది అని మేము వాదిస్తున్నాం. ఎలా ఉందంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దశాబ్దాల పోరాటమే కదా ప్రజలందరూ కోరుకున్న మహిళలకు కావాలని ఆర్టికల్ 28వ రాజ్యాంగ సవరణ చేసి మహిళలకి రిజర్వేషన్లు పెట్టారు కదా పార్లమెంట్లో. దాన్ని తర్వాత పని ఆపారు, అమలు కాల. ఎందుకు అమలు చేయలేదు? బిల్లు అయితే పాస్ అయింది, మహిళా బిల్లు పాస్ అయింది. ఎందుకు ఆగింది? ఎక్కడ ఆగింది? ప్రజలలో, మేధావి వర్గంలో మాలాంటి వాళ్ళం కూడా, మా హైకోర్టు న్యాయవాది, సీనియర్ న్యాయవాది వైకే గారి ఆధ్వర్యంలో అనేక సభలు సమావేశాలు పెట్టి ఈ రిజర్వేషన్కి అనుకూలమే బీసీల మన మహిళలకి. కానీ ఇప్పుడు మీరు ఈ రకంగా అమలు చేయటం ఏంటి? జనగణన జరగాలి, బీసీల కులగణన జరగాలి, ఆ తర్వాతనే అమలు చేయమని మొత్తుకొని చెప్పాము అప్పుడు చాలా మీటింగులు పెట్టి కూడా. అయినా వినకుండా బిల్లు పాస్ చేసిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో గొడవ చేస్తే దాన్ని ప్లానింగ్ కమిషన్కి పంపించి ఆ టాపిక్ గారు పాస్ అయింది కదా బిల్లు. మహిళలకు రిజర్వేషన్లు అమలు కావట్లేదు. ఎందుకు కావట్లేదంటే మీరు కులగణన చేయకుండా, జనగణన చేయకుండా అమలు చేస్తే ఒక బక్క చిక్కిన, ఒక బడుగు బలహీన వర్గాల ఒక వ్యక్తి, ఒక బాగా బలిసిన కండలు తిరిగిన ఒక పైల్మాన్తో పోటీ పడగలడా? కుస్తీ పట్టులోకి వెళ్తారు. ఒక బలమైన వాడు, శక్తివంతుడు వచ్చిన తర్వాత ఒక బక్క చిక్కిన వాడు వచ్చి పోటీ చేయమంటే పోటీ పడతాడా? పడలేడు కదా, తోస్తే పడిపోతాడు. సేమ్ అంతే. మీరు ఇప్పుడు ఇచ్చిన ఆ మహిళా బిల్లులో ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేయాలంటే కులగణనగా జరగకుండా ఈ బీసీలు ఇంత, ఓసీలు ఇంత అంది తేల్చకుండా కనుక మీరు అమలు చేస్తే అందరూ ఓసీలు, ధనికులు, అగ్రవర్ణాలు వచ్చి అక్కడ తిష్ట వేస్తారు. అందుకనే దాన్ని అడ్డుకోవాలనుకున్నాం, అడ్డుకోవటం జరిగింది, దాన్ని ఆపారు. అంటే అప్పుడు ఆర్టికల్ 28 ద్వారా అమలైంది కదా, బిల్లు పాస్ చేసింది కదా. రెండో బిల్లు అగ్రవర్ణాల్లో పేదలకి
10% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మా మోడీ గారు ప్రకటించి వారం రోజుల్లో బిల్లు పాస్ చేసుకున్నారు. ఎలా సాధ్యమైంది? అసలు అగ్రవర్ణాల్లో పేదలు ఎవరన్నా అడిగారా? ఎవ్వరూ అడగల మాకు రిజర్వేషన్లు కావాలని. అసలు ఈ దేశంలో ఉన్నదే 10% నుంచి, దక్షిణ భారతదేశంలో ఉందైతే 10 నుంచి 14% లోపు, ఉత్తర భారతదేశంలో అయితే కొన్ని రాష్ట్రాల్లో 2-3% కూడా ఉన్నాయి అంటే ఓసీలు. ఈ ఓసీలకు 10% రిజర్వేషన్లు ఏంది? ఎవరికి అర్థం కాల, దేశంలో ఎవరికి అర్థం కాల. అంటే 2019లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ఎన్నికల్లో మళ్ళీ ప్రధానమంత్రి కావాలి కాబట్టి ఈ అగ్రవర్ణాలలో ఉన్న పేదలకి మేము 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈడబ్ల్యూఎస్ అని పేరు పెట్టి దాన్ని బిల్లు పెడితే 5 జడ్జీలు, అప్పుడు తెలంగాణ జడ్జి గారు మన జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఉన్నారు ఆ 5గురిలో, దాన్ని అడ్డుకున్నారు. కుదరదు, ఇలా చేయడానికి లేదు అని చెప్పి అడ్డుకుంటే మళ్ళీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆర్టికల్ 130 అనే రాజ్యాంగ సవరణ చేసి, ఆర్టికల్ 130 సవరణ చేసి రాజ్యాంగం ద్వారా పార్లమెంట్లో బిల్లు పెట్టి 9th షెడ్యూల్లో పెట్టి బిల్లు పాస్ చేసుకుని అమలు చేశారా లేదా? అంటే 9th షెడ్యూల్ అనేది ఒక వజ్ర కవచం లాంటిది. మహిళా బిల్లు కూడా ఆర్టికల్ 28 రాజ్యాంగం అలాగే చేశారు కదా, బిల్లు పాస్ అయింది కదా. ఓసీల్లో ఉన్న పేదలకు అని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా సేమ్ అలాగే 9th షెడ్యూల్లో పెట్టి పాస్ చేశారు కదా. మరి మా బీసీల బిల్లు 9th షెడ్యూల్లో పెట్టి ఎందుకు రాజ్యాంగ సవరణ చేసి మాకు రిజర్వేషన్లు కల్పించరు అని అడుగుతున్నాం. అదేమంటే కోర్టులో ఉన్నాయి, కోర్టులు కొట్టేస్తున్నాయి. కోర్టులు ఎందుకు కొట్టేస్తున్నాయి? కోర్టుల్లో 9 మంది జడ్జీలు, ఇందిరా సహాని కేసులో 9 మంది జడ్జీలు కూడా ఎక్కడ బీసీలకు ఇవ్వద్దని చెప్పలా. కానీ 2 జడ్జీలు మాత్రం ఒక అభ్యంతరాన్ని లేవనెత్తడం జరిగింది. 2 జడ్జీలు 9 మందిలో మెజార్టీ ఉంటే పాస్ అయ్యారు కదా, పాస్ చేయాల. ఎందుకు చేయాల? దానిలో కూడా ఒక పార్షివాలిటీ ఉంది జడ్జీలు కూడా. దయచేసి ఎవరు ఏమనుకోద్దండి, నా దగ్గర ఒక లెక్క ఉంది, జడ్జీలు కూడా లెక్క మేము చూపిస్తాం ఎలా ఎందుకు అన్యాయం జరుగుతుంది కోర్టులో కూడా. అందులో కూడా అగ్రవర్ణాలు ఓసీలు ఎక్కువగా పాతుకుపోవటమే మనకి అన్యాయం జరుగుతుందని ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకో కూడా సాక్ష్యాలు కూడా కొన్ని చూపించాల్సి వస్తుంది ప్రజలకి. ఎందుకని ఆ రోజు అది ఆగినంత మాత్రాన అయిపోయింది కదా. ఎందుకు? బీసీలకి ఇవ్వటం ముందు ప్రభుత్వాలకు ఇష్టం లేదు. జడ్జీలు వాళ్ళు మళ్ళీ కోర్టు ఇవ్వదలుచుకుంటే మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టులో, పైకోర్టులో వేయచ్చు, సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు కూడా మళ్ళీ రివ్యూ పిటిషన్ వేయచ్చు. మేము ఇస్తున్నామని చెప్పి రాజ్యాంగ సవరణ చేసి కూడా చేయొచ్చు. బీసీలకి చేయట్లా. అలాగే బీసీలు ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు బిల్లు పెట్టారు. 3 జడ్జిమెంట్లు ఉన్నాయి. మహారాష్ట్ర జడ్జిమెంట్ కూడా ఒకటి ఉంది. ఏమని చెప్పింది? ఒక ఎడ్యుకేషన్ కమిషన్ వేయాలి, అలాగే కులగణన జరపాలి, ఎవరెంతో లెక్క తేల్చాలి, ఆ తర్వాత బీసీలకి ఇవ్వచ్చు అని చెప్పింది కోర్టులు. అలాగే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మొన్న మధ్య అలాగే చేశాడు కదా. అయినా ఆ బిల్లు పాస్ చేయాల. గవర్నర్ గారే అడ్డుకున్నారు ముందు. అయినా సరే వీళ్ళు మళ్ళీ ముందుకెళ్తే కోర్టులో ఎవరో ఒకరు రెడ్డి జాగృతి అని ఎవరో రెడ్డి అని చెప్పి ఆయన వచ్చి కోర్టులో కేసు వేశాడు. ఆ కేసు వేసినంత మాత్రాన్ని అడ్డుకున్నారా? కాదు. కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటే ఏ కోర్టులు ఆపలేవు. ఎందుకంటే 9వ షెడ్యూల్లో ఈ యొక్క రాజ్యాంగ సవరణ చేసి పెడితే ఏ కోర్టులు అడ్డుకోజాలవు, సమీక్షించగలవు. సుప్రీంకోర్టు చెప్పింది, అయినా కూడా మేము సమీక్షిస్తూ ఉంది. సమీక్షించినా కూడా దాన్ని అడ్డుకోచాలవు. ఎందుకంటే సుప్రీంకోర్టు కన్నా, జ్యుడిషియరీ కన్నా హై పవర్ లెజిస్లేచరే కదా. చట్టాలు చేసేది చట్ట సభలోనే కదా. పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టిన తర్వాత ఏ కోర్టులు అడ్డుకోగలవు. ఇప్పటికే దాదాపుగా 284 బిల్లులకి ఈ 9th షెడ్యూలు వజ్ర కవచంగా కాపాడుతుంది. మీరు ఎందుకు ఈ 9th షెడ్యూల్లో పెట్టరు? ప్రధానమంత్రి తలుచుకుంటే ఇది కష్టమా? మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మా మంత్రి గారు, యువ నాయకుడు, భవిష్యత్తున్న నాయకుడు, రేపు ముఖ్యమంత్రి కాబోయే లోకేష్ గారిని కూడా మేము అడుగుతున్నాం. మీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్ మాధవ్ గారిని వెంట పెట్టుకొని నలుగురు పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చుంటే బీసీ బిల్లు ఎందుకు పార్లమెంట్లో పెట్టరు? మీరు పోతే చేస్తారు కదా. ఇప్పుడు మన మీద ఆధారపడింది కదా కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ ఎంపీల మీద ఆధారపడి ఉన్నది. మీరు ఏది కావాలంటే అది ప్రభుత్వం కూడా ఇస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం బిల్లులు పాస్ చేస్తుంది కదా. మీరు రాజధానికి నిధులు కావాలంటే 15,000 కోట్లు మేమే తీరుస్తూ ఉన్నారు.
వాళ్ళే ఇది ఇప్పించారు. అనేక కంపెనీలు కూడా, ఆఖరి గూగుల్ లాంటి కంపెనీ మన రాష్ట్రానికి ఎలా వచ్చింది? లోకేష్ శ్రమ ఉండొచ్చు, చంద్రబాబు గారి మీద నమ్మకం ఉండొచ్చు, కానీ ప్రధానమంత్రి కేంద్రంలో ఉన్న ఆ విధి విధానాలను కూడా సవరించి కదా మీరు గూగుల్ తెచ్చారు. అంత పెద్ద కంపెనీని తీసుకురాగలిగారు, దేశంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న కంపెనీని. ఇప్పుడు ఈ యొక్క 60% ప్రజలు, అంటే 145 కోట్ల జనాభాలో దాదాపుగా 100 కోట్ల జనాభా ఉన్నారు బీసీ బిడ్డలు. 140 దేశం మొత్తంలో 1200 బీసీ కులాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 142 బీసీ కులాలు ఉన్నాయి. తెలంగాణలో 111 బీసీ కులాలు ఉన్నాయి. వీటితో పాటు సంచార జాతులు కొన్ని ఉన్నాయి. ఇవి కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకొక 7 సంచార జాతులు ఉన్నాయి. 150 కులాలు. ఈ 150 కులాలకు న్యాయం చేయకపోతే రేపు మళ్ళీ మీరు ముఖ్యమంత్రి ఎలా అవుతారు? మేము ప్రశ్నిస్తుంది ఇదే. మీరు ప్రధానమంత్రి గారిని ఒప్పించగలరు కాబట్టి ఇప్పుడు మాకు ఈ అవకాశం, మాకు బీసీలు కూడా వచ్చిందనుకుంటున్నాం. మీరు కనుక మాకు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే రాజ్యాంగం ప్రకారం చట్ట సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టి బిల్లును పాస్ చేయించి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయించగలిగితే దానికి ముందుగా మీరు కొలగణన చేయాలి. ఈ నెలలోనే 20వ తారీఖు మొదలు పెడతా ఉన్నారు, రేపు మళ్ళీ 30వ తారీఖు ఏదో మొదలు పెడతా ఉన్నారు. ఎందుకు మీరు దీన్ని ఆపుతున్నారు? అంటే బీసీల కాడికి వచ్చేసరికి మీరు ఆపు చేస్తారా? రేపు 30వ తారీఖు కులగణన మొదలు పెట్టాలి. కులగణన చేసిన తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు దగ్గర కూర్చొని సరే మాకు ఈ బిల్లు పాస్ చేయాలని అని బీసీల రిజర్వేషన్ బిల్లును చట్ట సవరణ ద్వారా పెట్టి 9వ షెడ్యూల్లో పెట్టి మాకు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా రేపటి 27వ తారీఖు గురువారం నెల్లూరులో జరగబోయే సభ అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీసీ నాయకులకి, బీసీ సంఘాలకి, కుల సంఘాలకి, కార్మిక సంఘాలకి, అలాగే అనేక మేధావులకు కూడా మేము పదే చేతులు జోడించి నమస్కరించి ప్రార్థిస్తున్నాం. మేధావులారా బయటికి రండి, బీసీ సంఘాల నాయకులారా బయటికి రండి. బీసీ ఉద్యమం ఇప్పుడు తప్పితే ఇంకెప్పుడు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఇప్పటికే 8 దశాబ్దాలు అయిపోయింది. స్వతంత్రం వచ్చి ఇంకొక 21 సంవత్సరం అయితే, 20 ఏళ్ళు అయితే 100 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం 2047 కల్లా. ఈలోపు మనకి బీసీలకు ఒరిగింది ఏంటి? 140 కోట్ల జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బీసీలకు ఒరిగింది ఏంటి? ఇప్పటికీ బీసీల బ్రతుకులు మారలా. ఆకలి సావులు, పని లేక, కూడు లేక, సరైన ఆరోగ్యం పరిస్థితులు లేక ఇంత దారిద్ర్యంలో బతుకుతుంటే ఇంతమంది జనాభా మీకు ఇంకా కళ్ళు తెరవకపోతే ఇంకెప్పుడు కళ్ళు తెరుస్తారు? అందుకే ఒక బీసీ బిడ్డగా, ఒక బీసీలకి వాళ్ళ వెంట నడిచే ఒక వ్యక్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా, ఎటువంటి పదవి ఆకాంక్ష లేకుండా నిస్వార్థంగా ముందుకొచ్చిందే మా యొక్క బీసీ నవచైతన్య వేదిక. ఇందులో ఉన్న ఎవ్వరు కూడా ఏ ఆశ, డబ్బుకో పదవులకు ఆశపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. నిజాయితీగా, స్పష్టంగా, పబ్లిక్గా, ప్రమాణ సాక్షిగా చెప్తున్నాం. మేము ఎటువంటి పదవులు కానీ, ఎటువంటి డబ్బు కానీ ఆశపడం. కానీ మాకు కావాల్సింది బీసీలకి రిజర్వేషన్లు మాత్రమే. ఈ రిజర్వేషన్లు జరిపించకపోతే ఈ ఉమ్మడి 13 జిల్లాల్లో మేము మీటింగులు ఈ నెలాఖరుకు అయిపోతాయి. నెక్స్ట్ జనవరి 1 నుంచి బీసీల ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా తీసుకెళ్తామో ప్రభుత్వాలే కళ్ళు తెరుస్తాయని కూడా ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తూ, ప్రభుత్వాలు కళ్ళు తెరిచేలాగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మాకు ఆర్థికంగా పరిపుష్టి లేకపోవచ్చు, మా బీసీలు ఎంతోమంది ఉన్నారు, మాకు సహకరించి మాతో పాటు నడిచి వస్తామని ప్రతి ఒక్కళ్ళు మాకు హామీలు ఇస్తున్నారు. మేము ఉద్యమం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏం పర్లేదు, మీరు మంచి పనులు చేస్తున్నారు, ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి మేమందరం మీ వెంట ఉంటామని, మా వెంట నడవడానికి సిద్ధంగా ఉంది బీసీ సమాజం కోసం మేమెంతో మాకంతా అనే నినాదంతో ఎందాకైనా మేము నడుస్తామని, ఖచ్చితంగా బీసీ రాజ్యం స్థాపించి బీసీలతో బడుగులతో కలిపి బీసీ రాజ్యం స్థాపిస్తాం. బడుగుల రాజ్యం, బీసీలు బడుగులు కలిస్తేనే. ఎందుకంటే బీసీ సోదరులకు కూడా మేము పిలుపునిస్తాం. బడుగులను, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సోదరులను కూడా మనం కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది ఈ ఉద్యమంలో. అందుకే అందరికీ పిలుపునిస్తాం. ప్రతి ఒక్కరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మనం బడుగులు రాజ్యం కావాలి. మనకి బడుగుల బహుజన రాజ్యం వస్తేనే బహుజనులు బాగుపడతారు. అందుకే దాని పేరు మా పేరు కూడా బహుజన రాజ్యం కోసమే మా పోరాటాన్ని పెట్టుకున్నాం. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని, మీడియా మిత్రులు కూడా సహకరించి మాలాంటి చిన్న చిన్న సంఘాలను మీరు తేలిక తీసుకోవద్దండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాలో ఇప్పటికీ కమిటీలు వేసాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో 26 జిల్లాల్లో కూడా కమిటీలు వేసుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకెళ్తామని, అతి త్వరలో డిసెంబర్ నెలాఖరు కావచ్చు, జనవరి 1వ వారంలో కానీ విజయవాడలో
ఒక పెద్ద సభ పెట్టి ఈ బీసీ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాలని మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గ్రాస్ రూట్ నుంచి, గ్రౌండ్ నుంచి మేము పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాం. మాకు కూడా వ్యూహాలు తెలుసు. రాజకీయ నాయకులకి మాత్రమే కాదు, మేము కూడా ఈ ఉద్యమాన్ని ఎలా తీసుకెళ్లాలో, ఎంతమంది మమ్మల్ని అనగదొక్కాలని చూసినా ఎవ్వరికి లొంగేది లేదు, లోపడేది లేదు, భయపడేది లేదు. భీతి భయం లేకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. బీసీలకు రిజర్వేషన్లు సాధిస్తామని గట్టిగా చెప్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై బీసీ, జై జై బీసీ. మహాత్మా జ్యోతిరావు పూలే గారికి నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.